ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల, మీ యొక్క కంచె మాకు దయచేశారు నాయనా. స్తోత్రాలు. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు, వందనాలు. ఎటువంటి అపాయాలు, ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా అయా మీ సహాయం మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజును ప్రభువా, ఈ యొక్క శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయాన్న సజీవులుగా నిలవబెట్టి మరొకసారి మీకు ప్రార్థించుకునే ఈ గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 8వ చరణము. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి అని కీర్తనాకారుడు మొరపెడుతున్నాడు. అవును ప్రభువా, ఈ రోజున మాకు ఏ సమస్య వచ్చినా, ఈ రోజున మాకు ఏ అవసరత ఉన్నా, ఈ రోజున మాకు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మా కన్నులు కూడా మీ తట్టు మాత్రమే చూడాలైనా. అనేక సార్లు మేము ఈ లోకం వైపు చూస్తున్నాము. అనేక సార్లు తండ్రి మా బంధువుల వైపు, మా స్నేహితుల వైపు, మాకు కలిగిన వనరుల వైపు చూస్తున్నాము. అయ్యా, వాటిని చూసి నిరాశపడిన స్థితిలో ఉంటున్నాము. వాటి వలన ఏ కార్యము జరిగించబడట్లేదు. అవి మాకు ఎటువంటి ఉపయోగము లేని వాటిగా ఉన్నాయి నాయన. ఎన్నోసార్లు దుఃఖించిన వారంగా ఉన్నాము. అందుకే ప్రభువా, ఈ ఉదయాన్ని మీరు మాకు తెలియపరుస్తున్నారు, సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, మా కన్నులు కూడా మీ వైపే చూడాలి అని, మీ వద్ద నుంచే సహాయం వస్తుంది అని, మీరే మమ్మల్ని కాపాడుతారని అయా మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. బిడ్డలకు ఈ రోజంతా మీ కాపుదల, రక్షణ దయచేయండి తండ్రి. అయా, ఈ ఉదయకాలాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తుండగా మా జీవితాలను ఈరోజంతను ఆశీర్వదించండి దేవా. అయా, ఈ రోజున మా యొక్క ప్రవర్తన, మా మాట తీరు, మా కనుచూపు, మా నడవడిక, మేము చేస్తున్న ఏ పనైనా ప్రభువా మీ నామాన్ని ఘనపరిచేదిగానే ఉండాలి. కానీ మీ నామానికి ఆయాసకరంగా, అవమానకరంగా ఉండకూడదు నాయన. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి అపవాది చిక్కుల్లో ఈరోజు పడిపోకుండా, వాడి మాయలో పడిపోకుండా కృప చూపించండి తండ్రి. అయా, మా యొక్క పనులన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ అయితే ఏ ఏ పనుల్లో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారో అయా, ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి నూరింతల ప్రతిఫలాలు దయచేయండి. వారు చేస్తున్న వాటిలో వారికి అయా ఇంక్రిమెంట్స్ వచ్చేలాగున, ఇంకా అభివృద్ధి చెందులాగున కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రభువా, మేము అనేక స్థలాలు ప్రయాణించాల్సి ప్రయాణిస్తూ ఉండంగా నాయన మీ సహాయము దయచేయండి. మా రాకపోకలలో మీ యొక్క దేవదూత కంచె దయచేస్తానని వాగ్దానం చేశావు నాయన. ఈ యొక్క వాగ్దానం ఈరోజు మా జీవితంలో నెరవేర్చండి. సురక్షితంగా మేమందరము కూడా ప్రయాణించుటకు కృప చూపించండి తండ్రి. అయా, అదేవిధంగా ఏ బిడ్డకు కూడా ఆకలితో బాధపడకుండా, ఎవరు కూడా అనారోగ్య సమస్యలు కలిగి లేకుండా, ఆర్థిక ఇబ్బందుల వలన ఈరోజున కంగారు పడకుండా, కన్నీరు కార్వకుండా కృప చూపించండి అయ్యా. ప్రతి వాటిలో మీ యొక్క సహాయం అనుగ్రహించి సమృద్ధిని దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి నాయన. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, రాస్తున్న వారు ఉన్నారు, వారికి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున నాయన మా సమయాన్నంతటిని మీ కొరకు వాడడానికి కృప చూపించండి. అయ్యా, మేము అనవసరమైన గొడవల జోలికి వెళ్లకుండా, ఎటువంటి మోసాలలో మేము చిక్కుపడకుండా సహాయం అనుగ్రహించండి నాయన. గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఈరోజు ఉండబోతున్నారో వారందరికీ మీ రక్షణ కంచె దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. అయ్యా, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మేము ఈ రోజున అయ్యా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత అనుగ్రహించమని
శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.